అక్రమ కేసులకు బలై మలేషియా జైల్లో మగ్గుతున్న 6 నిర్మల్ జిల్లా వాసులకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ కొండంత అండగా నిలిచారు. 8 నెలలుగా మలేషియా జైల్లో తమ బంధువులు అష్టకష్టాలు పడుతున్నారని బాధితుల బంధువులు జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మలేషియాకు వెళ్లిన జాన్సన్ నాయక్ అక్కడి లాయర్లతో కలిసి 6 విడిపించే ప్రయత్నం చేశారు. వారిలో 3 జైలు నుంచి విడుదలయ్యారని వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. జాన్సన్ నాయక్ చేసిన కృషిపై ఖానాపూర్ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సర్కార్కు స్థానిక ఎమ్మెల్యేకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఫైర్ అయ్యారు. జాన్సన్ నాయక్ ను కలిసి సమస్యను వివరించిన వెంటనే స్పందించారని తెలిపారు. మలేషియాకు వెళ్లి తమ కుటుంబ సభ్యులను విడిపించారని వివరించారు. తమ కుటుంబాలను ఇండియాకు తీసుకొస్తున్న జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. కడెం మండల్ లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన 5 మలేషియా క్యాండిడేట్లు, దసరాబాద్ మండలానికి చెందిన ఇంకో క్యాండిడేటు మున్యాలు గ్రామానికి చెందిన వీళ్ళు ఉపాధి నిమిత్తం గత 2.5 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అక్రమ కేసులో గత 8 నెలల నుండి మలేషియాలో జైల్లో కుమిలిపోతూ ఉండగా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండడం వల్ల కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల దగ్గరికి తిరిగి ఆశకు వచ్చి ఏం చేయలేననే స్థితిలో ఉండగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే నేను జాన్సన్ అన్న ఉన్నాడు మనకు భరోసాగా, ఒకసారి అన్నని కలిస్తే మరి అన్న ఏమన్నా హెల్ప్ చేస్తాడే మన ఉద్దేశం మీదకి వెళ్ళి అన్న దగ్గరికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే వాళ్ళ బాధ చూడలేక గత 8 నెలల నుంచి వెళ్ళి జైల్లో మొగ్గుతూరన్న, మా పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంది, అన్న దగ్గరికి తీసుకురాగా నేను కంపల్సరీ ప్రయత్నిస్తా అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఉపాధి పని కోసం మలేషియా వెళ్ళి అనుకోకుండా అక్కడ జైల్లో చిక్కుకున్నారు. నా భర్తతో సహా 6 చిక్కుకున్నారు. మా ఫ్యామిలీ అందరం కలిసి అన్నకు జాన్సన్ అన్నకు గెలవగానే ఇచ్చిన మాట ప్రకారం తీసుకొస్తా అని చెప్పిండు. బుధవారం నాడు తీసుకొస్తుండు. మా గురించి ఎన్నో పనులు పక్కన పెట్టి 2 సార్లు మలేషియా వెళ్ళి కలిసి వాళ్ళను బయటకు తీసుకొస్తా అని హామీ ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం నాడు తీసుకొస్తుంది. మేము కూడా ఫ్యామిలీతో సహా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నకు ధన్యవాదాలు చెప్పి మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. అన్న ఒక దేవుని లెక్క ఆదుకున్నాడు మమ్మల్ని, మా కుటుంబాలను. మాది మున్యాల్ గ్రామం, దసరాబాద్ మండల్, జిల్లా నిర్మల్. గత 2 సంవత్సరాలుగా మా ఆయన మలేషియా వెళ్ళారు. అక్కడ జైల్లో చిక్కుకున్నారు. మేము జాన్సన్ అన్నని కలవడం జరిగింది. జాన్సన్ అన్న 2 సార్లు వచ్చింది మలేషియా. అక్కడ మా వాళ్ళను కలిసి మాకు భరోసా ఇచ్చి నడిపిస్తామని అన్న చెప్పినట్టుగా చేసిండు. మాకు బుధవారం రోజు వాళ్ళు వస్తుండ్రు. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది.